తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏడాది ఉత్సవాలను చేస్తూ ఉంటే కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ ఓర్వలేకపోతుందని విమర్శించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత బస్సు రవాణా ఇస్తున్నారా? రైతు రుణాలు మాఫీ చేశారా? ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన మీరు చట్టబద్ధత కల్పించడం లేదని ప్రశ్నించారు. కానీ మేము వరి బోనస్ ఇచ్చి కొంటున్నామని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే విచిత్రం అనిపిస్తోంది. 1 కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం. జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక మా మీద ఛార్జ్ షీట్ కాదు, బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపై ప్రాసిక్యూట్ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలు మమ్మల్ని విమర్శించే కంటే ముందు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి అని తెలిపారు. 20,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది వాస్తవం కాదా? హరీష్ రావు మీరు చేసింది ఎంత అని అడిగారు. నువ్వు చేసిన మాఫీ వడ్డీకే సరిపోయింది. సన్న రకాల వడ్లకు బోనస్ ఇస్తుంది. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు మరింత ఎక్కువ ధర లభిస్తుందని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు మాట్లాడుతూ ఎజెండా లెక్క కనబడుతుంది చెప్పండి. పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ నీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఇలా గతానికి ఇప్పటికి ఏదైతుందో తగ్గింది. యూ టేక్ 2013-14 ఇప్పుడు తీసుకుంటే బ్యారెల్ అన్నాడు ఆల్మోస్ట్ ఇట్ వాజ్ $105. Well, it has come down to 90. తగ్గింది. డీజిల్ ఎక్కడున్నది? ఆనాడు ఏదైతే 54 రూపాయలు ఉంటే ఇవాళ 90 రూపాయలు పై చిక్కుతుంది. ఆల్మోస్ట్ డబుల్. పెట్రోల్ ఆనాడు 70 రూపాయలు ఉంటే ఇలా 100 రూపాయలు అయిందే. వీళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతుందో ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నేను సారీ నేనేదో పొరపాటు మాట్లాడుతాను. మేనిఫెస్టోలో 500 అన్నమే. దిస్ ఇస్ ది ఫస్ట్ ఫేజ్. మేము మొత్తం ఎన్నికల ప్రణాళిక మొత్తం అమలైందని చెప్పడం లేదు కదా. నేను వాస్తవాలు ఏదైతుందో అక్కడ స్థానిక పరిస్థితులు జరుగుతున్న పరిణామాలలో అది